చక్రవర్తుల వారు క్షేమమేనా? క్షేమమే. మీరు కట్టవలసిన కప్పం వెంటనే వసూలు చేసుకురమ్మని చక్రవర్తి గారు ప్రత్యేకంగా మమ్మల్ని పంపించారు. ఒక్క మనవి, ఈతి బాధల వల్ల ప్రజలు పన్నులు కట్టే పరిస్థితిలో లేరు. ఆ సంగతి తమకు తెలుసు. ఈ పరిస్థితిలో ఆగండి దివాన్ గారు, పరిస్థితులు గొడవ వారికెందుకు? మన సాధక బాధకాలు మనమే ఆలోచించుకోవాలి. ధర్మం ప్రకారం కప్పం కట్టవలసిన బాధ్యత మనది. దండనాయకులు వారు, శ్రావణ బహుళ త్రయోదశి నాడు మీరు వచ్చి కప్పము సొమ్ము పట్టుకు వెళ్ళవచ్చు. అనవేమారెడ్డి గారు, ఆ గడువును మాత్రం దాటనివ్వకండి. ఎప్పుడు వస్తాడమ్మా? వస్తాడమ్మా. నీ చిన్నాన్న ఒక రాజకార్యం మీద వెళ్ళాడు. ఈ అబద్ధం నిజమైతే ఎంత సంతోషించేవాణ్ణి. కృష్ణమ్మ తల్లి రామ్మ. పసిదానికి అబద్ధం చెప్పి నమ్మించగలం, కానీ మన మనసులను మనం ఎలా సమాధానపరుచుకోగలం అనుకుంటున్నారు? ఆనాడు వేమయ్య విప్లవకారుడవుతాడని భయపడ్డాను. ఈనాడు వేశ్యాలోలుడయ్యాడని బాధపడుతున్నాను. కప్పం కట్టమని చక్రవర్తుల వారి నుండి ఒత్తిడి ఎక్కువైంది. ఇటువంటి సమయంలో తమ్ముడు గారు అండగా ఉంటే మాకు కొండంత బలంగా ఉండేది. మేము అదృష్టానికి నోచుకోలేదు. పన్నులు వసూలు చేయడానికి స్వయంగా మేమే వెళ్తున్నాం. సర్వేశ్వర, సర్వము తెలిసిన వాడివి, నీ దేవని అర్థించను. దేని కొరకో వెతుకుతున్నట్టున్నారు. ఈ అందానికి ఆది ఎక్కడా అని. ఆత్మీయతే అందానికి ఆది ప్రభు, అశ్లీలతే దానికి అంతం. ఆది అంతం లేనిది ఆత్మ సౌందర్యం. అది వెతికితే దొరకదు, మనోనేత్రాలతోనే చూడాలి. నాకా మనోనేత్రానికి నువ్వే విశదా. అందుకే నాకు జీవితాంతం నువ్వు భాగస్వామినిగా ఉండాలి. ఆ భాగ్యం ఒక్క జీవిత భాగస్వామినికే గాని మాలాంటి సానులకు ఎక్కడుంటుంది ప్రభు? విశ్వద, మన సంగమం సప్తస్వరాల సమ్మేళనం, మన కలయిక సకల కళా తోరణం, మన సాంగత్యం సాహితీ సదనం, మన ప్రణయం ప్రకృతి పురుషం. కనుకనే నేను విటుణ్ణి కాను, నువ్వు వేశ్యవు కావు. రావచ్చా? ఏమిటిదంతా? అల్లుడు గారు, ఈరోజు విశ్వదను కృష్ణుడిగా అలంకరించి నాట్యలీలలు చేయించాలి. తమరు తిలకించి మా కలలు పండించాలి. ఏమిటి విశేషం? ఈరోజు కృష్ణాష్టమి అల్లుడు గారు. ఇవాళ కృష్ణాష్టమా? మా కృష్ణమ్మ తల్లి పుట్టినరోజు, నేను వెళ్ళాలి. ఆ పుట్టినరోజు కూడా ఇప్పుడే రావాలా? అయితే అల్లుడు గారు, మీ అమ్మాయి పుట్టినరోజుకి మా అమ్మాయికి ఏం కానుకలు ఇస్తారు? కోరుకు, నీకేం కావాలన్నా ఇస్తాను. ఏమీ లేదు, మా అమ్మమ్మల కాలం నుండి కనకాభిషేకం కనకాభిషేకం వినడమే కాని మా అమ్మాయి ఎరగదు, నేను ఎరగను. కనీసం మా విశ్వదైనా ఆ కనకాభిషేకానికి నోచుకుంటే. నాకొద్దు, నాకు ఆశ లేదు. నిజంగా నీకు కనకాభిషేకం చెయ్యాలన్నది నా కోరిక. కాదనుకు విశ్వద. వస్తాను. ఓం శతాయుస్వాహేత్యాః శతాయుర్వై పురుష
శతవీర్యః ఆయురేవ వీర్యమవరుంధే సహస్రాయుస్వరేత్యాః కృష్ణమ్మ తల్లి ఆయుర్వై సహస్రం ఆయురేవావరుంధే సర్వస్మై స్వాహేత్యాః అపరిమితమేవావరుంధే శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. కృష్ణ కృష్ణ ఎక్కడ దాక్కున్నావురా దొంగ? ఇన్నాళ్ళు నువ్వెక్కడున్నావో చెప్తే నే చెప్తా. నేనా? నేను నీకోసం తిరిగి తిరిగి దేవలోకం నుంచి పారిజాతాలు, రేపల నుంచి ఈ పిల్లన గ్రోవి తీసుకొచ్చాను. రారా కృష్ణయ్య, రా వచ్చి స్వీకరించు. ఉహుం. ఇక మీద నీవు నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళనని మాటిస్తేనే వస్తా. అలాగేనమ్మా, నిన్ను విడిచి ఎక్కడికి పోతాను చెప్పు. రారా నా గారాల రాగాల వరాల కృష్ణయ్య. కృష్ణుడు ఎక్కడైనా మాటలతో వస్తాడేంటి? అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురం పాదో మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురం పాదో మధురం. నృత్యం మధురం సఖ్యం మధురం నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం
సుప్తం మధురం గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గానం మధురం మధురాధిపతేరఖిలం మధురం అధరం మధురం మదనం మధురం నయనం మధురం హసితం మధురం